झूठे वादे रहे हैं इनके मुसलमानों के साथ। अभी हाल ही में देखिए विखारा में जो मार्केट कमेटी के डाले गए हैं उसी के अंदर एक भी डायरेक्टर मुसलमान को नहीं चुना गया। इसी तरह धोखा देते जा रहे हैं। यहाँ पे जितने भी लोकल के कांग्रेस के लीडर्स हैं उनसे मैं पूछना चाह रहा हूँ, हाल इलेक्शन के बाद झूठे वादे, कांग्रेस है तो मुसलमान है तो कांग्रेस है बोल के हमारे सीएम साहब बोल रहे हैं, फिर इनके साथ ऐसा नज़रअंदाज क्यों कर रहे हैं? आप लोगों को बोलना चाहता हूँ, देखिए खुद गौर करिए, आपके साथ धोखा हो रहा है। जितने भी कांग्रेस के लीडर हैं आप क्या कर रहे हैं? आप कुछ जिद्दोजहद करना चाहिए आप। इसी के साथ मेरी तकरीर ख़त्म कर। మన దగ్గర ఒకటి మన వికారాబాద్ జిల్లాలో పట చాలా పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం ఉన్నది. అభివృద్ధి విషయానికి వస్తేనేమో కింది స్థాయిలో ఉన్నాము, పదవుల స్థాయిలో పైన ఉన్నాము. మన రాజకీయ నాయకులు పదవుల కోసమే పనిచేస్తారు కానీ అభివృద్ధి కోసం కాదు. ఓట్లప్పుడు పెద్ద పెద్ద మాట్లాడుతుంది, ఓట్లు అయిపోయినాక చిన్న సామాన్య కార్యకర్తలు లెక్క చేసేవాళ్ళు లేరు, ఒక లీడర్ లెక్క చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఈరోజు అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళకి కరెక్ట్ లేదు. ఒకరు అడుగుతే ఒకరు గురుగుతున్నారు. ఏది ఉన్నా గిట మన సీఎం గారి సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్ళిపోతుంది, కానీ మన వికారాబాద్కి ఏం లేదు. ఏమన్నా చేస్తే ఇప్పుడు మనం చేసిన ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేసిన అభివృద్ధి ఉంది, కానీ వీళ్ళు చేసింది 2 ఏళ్ళు అయిపోయాయి. ఇంకెంత కావాలి మీకు? ఉన్న రోడ్డు మేము స్టార్టింగ్లో మీరు పోయేటప్పుడేమో గుంతలు మీరు గెలిచి 2 ఏళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వికారాబాద్ పట్టణాన్ని కావచ్చు, వికారాబాద్ జిల్లాను కావచ్చు, అన్నింటినీ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి చాలా వాగ్దానాలు చేసిండ్రు. మరి ఈ వాగ్దానాన్ని కూడా తుంగలో దొక్కింది. మరి గత పాలకులు ఏ పొరపాటు చేసినా కూడా ఏదైనా కూడా వచ్చినటువంటి పాలకులు ఏదైతే ఉన్నారో మేము చేసినటువంటి పొరపాటు అన్నింటినీ కూడా సరిదిద్ది ప్రజల యొక్క అభిమానము చొరవనాలని చెప్పేసి మేమందరం కూడా టైం ఇచ్చినాం, అంతా చేసినాం. అయినప్పటికీ కూడా ఈ వికారాబాద్లో కూడా ఏదైతే ఎన్నికలు జరుగుతాయో, ఎన్నికలు అనేది ఒక జాతర మాదిరిగా జరుగుతుంది. ఆ జాతర తర్వాత వికారాబాద్ మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవ్వరు కూడా ఏ అభివృద్ధి పైన ఎవ్వరు కూడా మాట్లాడారు. మీరు 2 సంవత్సరాల లోపల మీరు ఏదైనా వాళ్ళ స్టేట్మెంట్లు చేస్తే కూడా చూడండి, మీరు ఎవరైనా వికారాబాద్కు ఈ వ్యవసాయ రంగంలో ఇది కావాలని, విద్యార్థులకు ఇది కావాలని, నీటి రంగంలో ఇది కావాలని, లేదా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నట్టు ఒక కలెక్టర్ ద్వారా కూడా ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి. లేకపోతే వచ్చిన నాయకులకు అవగాహన లేదా ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి మరి వాళ్ళకు ఆలోచన విధానం లేదా మరి ఉన్న నాయకులు వీలు కాకపోతే మేధావులు అప్పట్లో మనం అందరూ కూడా మరి ఆయనకు ఈ ప్రాంతం నుంచి గెలుపు కోసం ఇచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి ప్రజలు ఎదుర్కొంటున్న, ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్నది, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఏకరువు పెట్టి మరి ఒక ప్రత్యక్ష సమావేశాలు పెట్టి ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు ఏమి చేస్తే మేలవుతుంది, ఈ ప్రాంత విద్యార్థులకు ఏమి చేస్తే మేలవుతుంది, ఈ ప్రాంత ప్రజలకు ఏ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నది ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది. 70 ఏళ్ళ నుంచి అన్ని జిల్లాల లోపల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ ఏ జిల్లా తీసుకున్నా కూడా 70 సంవత్సరాల లోపల ఆ ప్రాంతానికి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఉన్న నాయకులందరూ కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని చాలా డెవలప్ చేసామంటారు. మీరు కూడా గమనిస్తారు, మీరు చాలాసార్లు చెప్తా ఉన్నా, అదే వికారాబాద్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, ఇతర జిల్లాలన్నీ కూడా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అదే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వరంగల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట అన్ని జిల్లాల లోపల అన్ని రంగాల లోపల అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ ప్రాంత విద్యార్థులకు, ఆ ప్రాంతం నిరుద్యోగులకు, ఆ ప్రాంతం రైతులకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉపాధి కల్పించి హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. మరి వికారాబాద్ స్వతంత్రం వచ్చినప్పుడు 60 ఏళ్ళ సంది ఈయనే ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా ఒక్క అభివృద్ధి లేదు, ఒక ఐటీ పరిశ్రమ లేదు, ఒక ఏ పరిశ్రమ కూడా లేదు. కనీసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో కూడా చదువుకునేటటువంటి విద్యా సదుపాయాలు లేవు. ఈ నిర్లక్ష్యానికి పోవాలి. రోడ్డు సౌకర్యం లేదు, వైద్య రంగంలో మాకు సదుపాయాలు లేవు, విద్యాపరంగా లేవు, రైతులకు మేలైనటువంటి వసతులు లేవు. ఏ రంగంలో కూడా మాకు సదుపాయాలు దొరకకపోతే అసలు మేము రాష్ట్రంలో ఉన్నామా, మా వికారాబాద్ నియోజకవర్గం ఉన్నదా? ఏ సమీక్ష లోపల, ఏ బడ్జెట్ సమావేశాల లోపల వికారాబాద్ వైద్యానికి ఇన్ని కోట్లు, వ్యవసాయానికి ఇన్ని కోట్లు, రోడ్లకు ఇన్ని కోట్లు అని కేటాయించింది నేను జీవితంలో చూడలేదు సార్. మరి ఇంత అన్యాయానికి గురవుతుంటే కూడా మరి జిల్లా నాయకులు కావచ్చు, వికారాబాద్ నాయకులు ఎవరైనా నిలదీసి అడగాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, ఆ ప్రాంతం లోపల నర్సింగ్ కాలేజ్ కావచ్చు, వెటనరీ కాలేజ్ కావచ్చు, విద్యా హబ్బు
దేశమే ఆ యొక్క కొడంగల్ చూసే విధంగా నేను అభివృద్ధి చేస్తా ఉన్నా. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను కొడంగల్ అభివృద్ధిగా ఇస్తామని నేను చేస్తున్నప్పుడు మా జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి వికారాబాద్ అభివృద్ధి పట్ల కనీసం ఒక 5% కూడా ఆలోచిస్తలేదు. పోరాడమే, రోడ్లకు పోరాటమే, మెడికల్ కాలేజీ పోరాటమే, మేధావులందరూ కూడా కొట్లాడి తెచ్చుకున్నది కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు శాంక్షన్ చేయలేదు సార్. మరి ఈ రకంగా మేమందరూ కూడా వెనుకబడ్డ జిల్లాగా పేరు పొంది పోరాటాలు చేసుకుంటూ పోతే మమ్మల్ని ఎవరు అభివృద్ధి చేయాలి, ఎట్లా రావాలి నిధులు? మేము మాకు ఎందుకు నిధులు కేటాయించరు? రోడ్డు సౌకర్యం సార్, ఒక 20-30 ఏళ్ళ కింద మాకు 4 లైన్ చేస్తే ఈ ప్రాంతానికి ఐటీ పరిశ్రమలు వస్తుండే, ఇంకా డెవలప్ అవుతుండే, మా పిల్లలందరూ కూడా ఈ ప్రాంతం చదువుకుంటుండే. మరి అది కూడా నిర్లక్ష్యం చేసింది. వేల మంది ప్రాణాలు ఎంత చేసినా కూడా వికారాబాద్లో కూడా అవగాహన ఉన్న నాయకులు లేరు. ఈ ప్రాంతం పిల్లల గురించి ఆలోచించే నాయకులు లేరు. మనకు నేను అందరు ప్రజలు నమ్మి ఎంపీ గారిని భారీ మెజార్టీ తోటి బీజేపీ పార్టీ నుంచి నేను గెలిపించారు ఎంపీగా మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు? ఏం నిధులు తీసుకొచ్చారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు? ఈడ వికారాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం కాదు, వికారాబాద్లో మాట్లాడడం కాదు, ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడాలి. పార్లమెంట్లో మాట్లాడి మన చేవెల ప్రాంతానికి ఏం నిధులు తీసుకొస్తున్నాం, మన చేవెల అభివృద్ధి కోసం ఏం నిధులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి మాట్లాడాలి. కానీ అంతేగాని కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, ఎందుకంటే అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు టార్గెట్ కూడా ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారే. ఎందుకంటే ఎప్పటికున్న భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా అధికారంలోకి వచ్చేది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి వస్తే మనం ఉనికి ఉండదని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కై, బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై కేసీఆర్ గారిని అణగదొక్కాలనే విషయంలో, పార్టీని అణగదొక్కాలనే విషయంలో అట్లా చేస్తూ ఉన్నారు. గడిచింది కదా, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలామందికి ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాను నేను. ఈ మాట్లాడిన గతంలో ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా వికారాబాద్ ఇప్పుడు అధికార పక్షం ఉన్న నాయకులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ఆనంద్ సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వికారాబాద్ నియోజకవర్గాన్ని ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఏదో ఒక సమస్య పెట్టి, సమస్య మీద మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి. ఆ రోజు మనం అందరం కూడా అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడి మనం చూసినాం. గతంలో వికారాబాద్కు మెడికల్ కాలేజ్ రాదు, ఇతర ప్రాంతాలకు తరుగుతుందంటే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అసెంబ్లీలో మాట్లాడి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి కృషి చేసి సాధించిన వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు గారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నది అని ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఏదైతే కోడంగల్లో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ కోడంగల్ను ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండు. ఒక పాట పాడినట్టుగా కోడంగల్కు ఏమేమి తీసుకెళ్ళినా నేను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్ళినా, ఒక మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళినా, ఒక సైనిక్ స్కూల్ తీసుకెళ్ళినా, అంటే వరుస పెట్టి మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోడంగల్కి వస్తున్నాయి అన్నీ అని వరుస పెట్టి చెప్తా ఉన్నాడు. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఓట్లు వేస్తేనే నువ్వు సీఎం అయినావు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు నీకు సపోర్ట్ చేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అంతా విడిచిపెట్టి కోడంగల్లే ముఖ్యం, దేశమంతా కోడంగల్నే చూడాలి, కోడంగల్లే అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశంలో ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి కోడంగల్లు అనే నేను కోడంగల్కే పరిమితం, నేను కోడంగల్కే ఎమ్మెల్యేను అనే విధంగా నీ యొక్క తీరు ఉన్నది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ సమయం లోపల వికారాబాద్ వచ్చి ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తా గ్రౌండ్లో మీటింగ్ పెట్టినావు. ఆ రోజు చాలా పెద్ద మాటలు మాట్లాడిండ్రు. అనంతగిరి టెంపుల్, అనంతగిరి స్వామి మీద ఓటేసినట్లా చెప్పాడు. ఇప్పటి నుంచి నేను వికారాబాద్ను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా, వికారాబాద్ను అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది. మీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా వికారాబాద్లో ఇంతవరకు ఒక్క శిలాఫలకం వేయలేదు. వీళ్ళు ఏం చేస్తుండ్రు అంటే, కేసీఆర్ హయాంలో వాళ్ళు చేసిన ఒక పని ఏంటంటే, కేసీఆర్ హయాంలో ఏదైతే మెడికల్ కాలేజ్ అయిందో అప్పుడే ఎలక్షన్స్కు ముందే శంకుస్థాపన అయితే దాన్ని మళ్ళీ ఒకటి శంకుస్థాపన చేసిర్రు. ఆ శిలాఫలకం మాత్రమే వేసిర్రు వికారాబాద్లో, ఇంకా అంతకు మించి ఏమీ వేయలేదు. కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో జిల్లాలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులు ఏర్పాటు చేయలేదు.
నిజంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయినందుకు వికారాబాద్ జిల్లా అయింది. లేకుంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేసిందో మళ్ళీ వికారాబాద్ జిల్లా కూడా చేయకపోతుండేనేమో. వికారాబాద్ జిల్లా కూడా చేయకుంటుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ గెలవడం, మరి అన్ని జిల్లాలతో పాటు వికారాబాద్ ప్రజల యొక్క ఇది చిరకాల ఆకాంక్ష కాబట్టి అని మరి ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది. మరి ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజీ ఇవ్వాలని ఇచ్చారు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? రాష్ట్రంలో దేశంలో లేని అని నేను కోడంగల్లో పెడతా అంటున్నావు. కోడంగల్లో పెట్టడానికే అక్కడ అవకాశాలు అంటే ఇప్పుడు నువ్వు మెడికల్ కాలేజ్ పెట్టినావు, ఏడ రన్ అవుతుంది మెడికల్ కాలేజీ? తాండూరులో రన్ అవుతుంది. అంటే అక్కడ మెడికల్ కాలేజ్ పట్టారు. ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే కోడంగల్ అభివృద్ధి చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న గౌరవ స్పీకర్ గారు కానీ, ఇక్కడ మన జిల్లాలో గెలిచిన 3 ఎమ్మెల్యేలు కానీ, అంటే ఆయన అక్కడ కోడంగల్ పోతారు కానీ ఇంకా 2 ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా దృష్టి సారించాలి. అభివృద్ధి ఎక్కడ చేయాలి? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. కానీ నేను ఉన్న కాన్స్టిట్యున్సీ, నేను ఉన్న ఊరిని అభివృద్ధి చేసుకుంటామంటే ఇదెక్కడి సోద్యం? ప్రజలందరూ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంది? ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడా, కోడంగల్ని అభివృద్ధి చేస్తాడా అనేటువంటి విషయాన్ని మరి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వికారాబాద్ ప్రజలు ఆలోచించాలని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు మా మిత్రులంతా చెప్పినట్లు రోడ్లు అన్నారు, ఇంకా ఏమేమో చెప్పి దాన్ని ఇచ్చిపెట్టి ఎంతసేపు నువ్వు కోడంగల్ అంటే ఇక్కడ వికారాబాద్ ప్రజలు ఏం పాపం చేసిర్రు? మీకు వికారాబాద్ ప్రజలు ఓట్లు వేయలేరా? మీరు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నా అనేది ఈరోజు నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఏం చేసినా వికారాబాద్ను సెంటర్ పాయింట్ చేసుకొని అభివృద్ధి చేస్తే చాలా అందరు సంతోషపడతారు. వికారాబాద్ జిల్లా ప్రజలు కూడా సంతోషపడతారు. మరి రోడ్ల పరిస్థితి అయితే మీరు అందరు రోజు చూస్తూనే ఉన్నారు. అంతకుముందు ఏదో ఒక గుంత ఉంటే అలా పోయి ఫోటోలు దిగి ఎన్నో పెడుతుంది. కానీ ఈరోజు రాష్ట్రం అంతా గుంతలు. మన వికారాబాద్ ఒక్కటే కాదు, రాష్ట్రం అంతా. నువ్వు సెంటర్ హైదరాబాద్ సిటీలో చూస్తే కూడా గుంతలే. హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ చేసిన కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోడ్లన్నీ మన అద్దాల్లాగా ఉంటే ఈరోజు మీరు హైదరాబాద్ రోడ్లలో కూడా వెళ్ళండి, వికారాబాద్ కాదు, గుంతలు ఉన్నాయి.